హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఇదైతే వచ్చేసి పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా పోస్టింగ్స్ అయితే ఉన్నాయి. సో వెంటనే అప్లై చేసుకోండి. ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ఇన్ క్లాస్ 3 క్యాడర్ అని చెప్పేసి ఓపెన్ మార్కెట్ ద్వారా రిలీజ్ చేశారు. 500 అసిస్టెంట్ పోస్టుల్లో తెలంగాణకి ఎన్ని, ఆంధ్రాకి ఎన్నో అన్నీ క్లియర్గా ఈ వీడియోలో చూద్దాము. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 11th నవంబర్ ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. సో నేను నిన్ననే నోటిఫికేషన్ చూశాను ఫ్రెండ్స్, బట్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేసేద్దాం వీడియోతో అని చెప్పేసి ఈ రోజు వరకు అయితే వెయిట్ చేశాను. సో ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అన్ని డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. మీకు December 10 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. 10 అని కూడా చెప్పలేదు, క్లియర్గానే డేట్స్ అయితే ఇచ్చేసారు. సో ఈ డేట్స్లో అయితే మీకు phase 1, phase 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. కాల్ లెటర్స్ మాత్రం వాళ్ళు నోటిఫై చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే చూడండి, చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, APCOB రిక్రూట్మెంట్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇదైతే వచ్చేసి CECRA టెక్నీషియన్ రిక్రూట్మెంట్ పర్మనెంట్ పొజిషన్ ఫ్రెండ్స్. బట్ అయితే నోటిఫికేషన్ అయితే నేను పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వెళ్ళలేదు చాలామందికి. సో అందుకే చాలా తక్కువ మంది అయితే చూశారు. ఇది ITI వాళ్ళైతే యూటిలైజ్ చేసుకోవాల్సిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ITI వాళ్ళకి చాలా వాటిలో పర్మనెంట్ పొజిషన్స్ ఇదన్నీ. CSRకి సంబంధించిన ఇన్స్టిట్యూట్, దీంట్లో పర్మనెంట్ పొజిషన్స్ ఉన్నాయి. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే వీడియో ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. సో పర్మనెంట్ జాబ్స్ కాబట్టి అప్లై చేసుకుంటారు. KGVB స్కూల్స్, DRDO, DRCIలో, సో అలాగా NMDCలో ఉన్నాయి, హైదరాబాద్ తిఫార్లో ఉన్నాయి, వన్ స్టాప్ సెంటర్స్లో ఉన్నాయి. ఇలా చాలా రకాలుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు చూస్తేనే తెలుస్తుంది. అండ్ ఇక్కడ కమ్యూనిటీ పోస్టుల ద్వారా కానీ అండ్ షార్ట్స్ రూపంలో కానీ పర్మనెంట్ పొజిషన్స్ పడుతూ ఉంటే ఇట్లా పెడుతుంటాను. కమ్యూనిటీ పోస్టులు అయితే పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ అయితే పెడతాను ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి డీటెయిల్గా ఫర్దర్ నోటిఫికేషన్కి అయితే వచ్చిద్దాము. క్లియర్గా ఉన్న నోటిఫికేషన్ ఇక్కడ చూడండి. ఆంధ్రప్రదేశ్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు అయితే వచ్చి ఉండాలి. సో వీళ్ళైతే లాంగ్వేజ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో లాంగ్వేజ్ టెస్ట్ అయితే తెలుగు రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. ఎందుకంటే మీరు తెలుగు స్టేట్స్లోనే కదా అప్లై చేస్తున్నప్పుడు లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. సో ఫ్రెండ్స్, మీరు ఏదన్నా స్టేట్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హిందీ చదవడం, రాయడం, మాట్లాడడం బాగా వస్తే హిందీ లోకల్ లాంగ్వేజ్ ఏ స్టేట్స్కి ఉందో ఆ స్టేట్స్ కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ అయితే మాత్రం, సో ఆంధ్రప్రదేశ్లో 21 పొజిషన్స్ ఉన్నాయి. 21 కూడా ఏ కేటగిరీకి ఉన్నాయి క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ తెలంగాణలో అయితే వచ్చేసి 12 వేకెన్సీస్ ఉన్నాయి. 12 వేకెన్సీస్ ఈ కేటగిరీ వైజ్కి అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేశారు. అండ్ చెక్ చేసుకోండి. ఇలా అయితే వచ్చేసి టోటల్ 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. అండ్ ఏజ్ అయితే వచ్చేసి 21 నుంచి 30 years మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. అంటే మీరు ఏ ఇయర్ ముందు పుట్టాలి, ఏ ఇయర్ తర్వాత పుట్టి ఉండకూడదు, ఇక్కడ ఇయర్స్ అయితే ఇచ్చారు, చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూద్దాము. క్యాండిడేట్ మస్ట్ పోసెస్ ఏ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ నుంచి అయితే ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ చూడండి, నాలెడ్జ్ ఇన్ రీడింగ్, స్పీకింగ్ రీజనల్ లాంగ్వేజ్, సో చదవడం, రాయడం, మాట్లాడడం అయితే రావాలి కంపల్సరీగా. సో ఇక్కడ చూడండి, అదర్గా మీరు ఫర్దర్గా డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ప్రొసీజర్స్ అవన్నీ తెలుస్తాయి. అండ్ phase 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆన్లైన్లో ఉంటుంది. దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే ఇవి. అండ్ టోటల్ అయితే 60 minutes టైం అయితే ఇస్తారు. 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. phase 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆన్లైన్లో ఉంటుంది. టోటల్ అయితే 200 క్వశ్చన్కి 200 మార్క్స్. అండ్ ఇది ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుందని క్లియర్గా అయితే ఇచ్చారు. ఇవి రెండు అయితే క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ కంపల్సరీగా కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఇందులో పాస్ అయితేనే మీరు మెయిన్స్, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయి ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్లో ఫెయిల్ అయ్యారనుకోండి ఫ్రెండ్స్, మీకైతే ఈ జాబ్ అయితే ఇవ్వరు. ఎందుకంటే మీరు ఒకసారి జాయిన్ అయితే కమ్యూనికేట్ అవ్వాల్సింది రీజనల్ లాంగ్వేజ్ అనే కాబట్టి కంపల్సరీగా రీజనల్ లాంగ్వేజ్ అయితే మీకైతే ఖచ్చితంగా వచ్చైతే ఉండాలి. అండ్ ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్నీ ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు, చెక్ చేసుకోండి. నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు సెంటర్స్ అయితే ఇచ్చారు. అండ్ తెలంగాణలో అయితే వచ్చేసి సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చారో చూద్దాము. అండ్ తెలంగాణ అయితే వచ్చేసి హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ అయితే ఇచ్చారు. 2 సెంటర్స్ మాత్రమే ఇచ్చారు. phase 2 అయితే వచ్చేసి హైదరాబాద్ అయితే ఇచ్చారు. దీనికి కూడా మన తెలంగాణ కూడా హైదరాబాద్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, ఏపీ తెలంగాణ వాళ్ళకి. సో మీకు phase 2 అయితే అక్కడ ఉంటుంది. అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి టోటల్ SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 100 రూపీస్, అండ్ ఆల్ క్యాండిడేట్స్కి అయితే వచ్చేసి 850 రూపీస్ అయితే పే చేస్తారు.
అండ్ మీరైతే వచ్చేసి ఈ డబ్బులు ఎలా పే చేయాలంటే ఆన్లైన్లో పే చేస్తే సరిపోతుంది. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు ఎలా అయినా పే చేయొచ్చు. అండ్ హౌ టు అప్లై అయితే వచ్చేసి అప్లికేషన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫీ తర్వాత అప్లోడ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్స్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. వాటికి సంబంధించిన డైమెన్షన్స్ అయితే ఇచ్చారు. సో ఫోటో అనేది ఈ విధంగా ఉండాలి, సిగ్నేచర్ అనేది అండ్ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఇంక్తోని సిగ్నేచర్ చేయాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా బ్లూ ఆర్ బ్లాక్తో పెట్టచ్చు. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా బ్లాక్తోనే రాయాలి వైట్ పేపర్ మీద. అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏం రాయాలో కూడా ఇక్కడ స్టార్ మార్క్స్ అయితే నేను పెడుతున్నాను. స్టార్ మార్క్స్లో మీరైతే వీడియోని పాస్ చేసి మీ చేత్తో బ్లాక్ పెన్తో ఒక వైట్ పేపర్ మీద రాసి క్రాప్ చేసేసి కావాల్సిన డైమెన్షన్స్లో 20 KB 30 KB ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక 30 KB చేసుకుని పెట్టుకుని అప్లోడ్ అయితే చేయండి. అప్లికేషన్ ప్రొసీజర్ అయితే ఆన్లైన్లో అప్లై చేయాలి. సో ఆల్రెడీ యాక్టివేట్ అయింది, లింక్ చెక్ చేశాను ఫ్రెండ్స్. సో పేమెంట్ ఆఫ్ ఫీస్ ఆన్లైన్ మోడ్ చేయాలని చెప్తున్నాను కదా. సో ఇక్కడ ఇలా కిందకు వస్తే అదర్ ఫార్మాట్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. అండ్ దీనికి ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా చెప్తున్నాను. సో ఇది నేషనల్ ఇన్సూరెన్స్ నుంచి వచ్చిన లింక్ ఫ్రెండ్స్, అప్లై లింక్. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ క్లిక్ హియర్ లాస్ట్ డేట్ అయితే నేను చెప్తున్నాను 11/11/2024 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్, ఫ్రెష్ క్యాండిడేట్స్ కాబట్టి. ఇక్కడ 6 స్టెప్స్ అయితే ఉన్నాయి. బేసిక్ అండ్ ఫోటో, సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్ అండ్ పేమెంట్ స్టెప్స్ అయితే ఉన్నాయి. బేసిక్లో అయితే వచ్చేసి మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేము, మీ ఫుల్ నేము, మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అంటే మళ్ళీ అది ఇచ్చి సెక్యూరిటీ కోడ్ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళినట్లయితే ఫోటో సిగ్నేచర్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ స్టెప్కి అయితే వచ్చాము. ఇక్కడ చూస్ ఫోటో దగ్గర అయితే వచ్చేసి ఫోటో అప్లోడ్ అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, సిగ్నేచర్ షుడ్ నాట్ బీ ఇన్ క్యాపిటల్ అండ్ బ్లాక్ లెటర్స్. క్యాపిటల్ లెటర్స్ ఆర్ బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్తో పెట్టద్దు అండ్ స్మాల్ లెటర్స్తో పెట్టండి సిగ్నేచర్ అనేది. సో ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసేసి నెక్స్ట్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అయితే తీసుకొస్తుంది. వేకెన్సీస్, స్టేట్, యూనియన్, టెరిటరీ అప్లైయింగ్ ఫర్ మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తామనుకుంటున్నారంటే సో మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అప్లై చేయండి. సో ఇక్కడ డూ యూ బిలాంగింగ్ టు రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ లోకల్ లాంగ్వేజ్ వచ్చాయని అడుగుతున్నాయి. తెలంగాణకు అప్లై చేస్తున్నాయి కాబట్టి నాకు లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చు. ఆ లోకల్ లాంగ్వేజ్ అయితే నాకు తెలుగు అయితే వస్తుంది. కేటగిరీ అయితే వచ్చేసి మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఏమన్నా ఉన్నాయంటే నో అని పెడుతున్నాను. ఉన్న వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఆర్ యూ పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిజబిలిటీ కవర్డ్ అండర్ అయితే అడుగుతున్నాను, నేను నో అని పెడుతున్నాను. మీరు ఏమైనా విడోనా డివోర్స్ అయితే అడుగుతున్నాను, నో అని పెడుతున్నాను. ఉన్న వాళ్ళు మాత్రం ఎస్ పెట్టి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఆర్ యూ ఎన్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్ ఆఫ్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన వాళ్ళైతే అడుగుతున్నారు, నేను నో అని అయితే పెడుతున్నాను. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఆర్ యూ ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే నో అని పెడుతున్నాను. నెక్స్ట్ అయితే వచ్చేసి ఆ పర్సన్ విత్ డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అడుగుతున్నాను, నో అని పెడుతున్నాను. సో ఇవన్నీ నేనేం కాదు కాబట్టి ఆర్ యూ డిపెండెంట్ సర్వీస్ మ్యాన్ కిల్డ్ యాక్షన్స్ అనేది అడుగుతున్నాను, నేను నో అని పెడుతున్నాను. రిలీజియన్ విచ్ బిలాంగింగ్, సో మీరు ఏ రిలీజియన్ అయితే మెన్షన్ చేయండి. ఆ రిలీజియన్ డూ యూ బిలాంగింగ్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ అయితే అడుగుతున్నారు, నేను నో అని పెడుతున్నాను. సో మీ నేషనాలిటీ, సిటిజన్షిప్ ఏంటి, ఇండియనా ఏదో అడుగుతున్నారు ఫ్రెండ్స్, అది మెన్షన్ చేయండి. సో మీరు ఏదైతే అది పెట్టండి. సో అంటే ఇండియన్స్, అదర్ నేషనల్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కొన్ని. సో మన ఇండియన్స్ కాబట్టి ఇండియన్ పెట్టండి. స్టేట్, యూనియన్ టెరిటరీ, విచ్ ఎగ్జామ్ యూ బిలాంగింగ్ టు, సో మీరు ఏ స్టేట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారంటే నేనైతే వచ్చేసి తెలంగాణ పెడతాను. సో సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ స్టేట్ ఏంటో మెన్షన్ చేయమంటున్నారు. సో ఇదైతే వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి తెలంగాణ అయితే లేదు ఫ్రెండ్స్, బట్ ఆంధ్రప్రదేశ్ అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి అయితే ఉంది, రెండు కలిపి అయితే ఉన్నాయి. రెండింటికి కలిపి హైదరాబాద్ సెంటరే ఇచ్చారు. నెక్స్ట్ అయితే వచ్చేసి పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేయండి. మీ జెండర్ మేలా ఫీమేల్ ఇక్కడ మెన్షన్ చేయండి. డూ యూ ట్విన్ బ్రదర్ అయితే సిస్టర్ అయితే ఉంటే నో అని పెడుతున్నాను. ఒకవేళ ఉంటే వాళ్ళ యొక్క నేమ్ అయితే ఇవ్వండి. మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటో ఇక్కడ మెన్షన్ చేయండి. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, స్పౌస్ నేమ్ ఉంటే అది రాయండి, మ్యారీడ్ వాళ్ళు. సో మీ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వండి. రెండు సేమ్ అయితే టిక్ బాక్స్లో టిక్ కొట్టండి. ఇక్కడైతే వచ్చేసి నేను 850 రూపీస్ అయితే పే చేయాలి. నా ఇన్వాయిస్ కరస్పాండెన్స్ అడ్రస్ రావాలా, పర్మనెంట్ అడ్రస్ రావాలంటే నేను కరస్పాండెంట్ అడ్రస్ పెట్టుకుంటున్నాను. ఇవన్నీ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళినట్లయితే మీకైతే డీటెయిల్స్ కంప్లీట్ అయితే పోతాయి. నెక్స్ట్ ప్రివ్యూ స్టెప్కి అయితే వెళ్తుంది. క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి అయితే తీసుకొచ్చింది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్, సో మీరు గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారో ఇవ్వండి. గ్రాడ్యుయేషన్ ఏ ఇయర్లో దేంట్లో చేశారో, సైన్స్లోనా, సో ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, క్లాస్ గ్రేడ్ అయితే ఇచ్చేయండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయండి. మీకు లోకల్ లాంగ్వేజ్ ఏంటంటే మాట్లాడడం, రావడం, చదవడం వచ్చా, తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీ ఫ్రెండ్స్. ఇచ్చేసి ఒకవేళ మీకు ఒకటి కంటే ఎక్కువ వస్తే ఇవ్వండి. ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. ప్రివ్యూ అయితే వచ్చింది. ప్రివ్యూలో అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. మీ డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ద్వారా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే లేదు ఫ్రెండ్స్. ఒకటికి 2 సార్లు అయితే గుర్తుపెట్టుకోండి.
ఇక్కడ కింద చూడండి ఐ అగ్రీ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్ళండి. ఓకే అని అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత ఇలా నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే రాయాలి. సెక్యూరిటీ కూడా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. చూడండి ఇక్కడ అమౌంట్ 850 రూపీస్ అయితే పే చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే అమౌంట్ 850 రూపీస్ అయితే పే చేయాలని అయితే చూపిస్తుంది. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ దగ్గర ఇక్కడ చూపిస్తున్న సెక్యూరిటీ కోడ్ అయితే ఎంటర్ చేసేయండి. మీరు ఎంటర్ చేసేసి సబ్మిట్కి అయితే వెళ్ళిపోండి. సబ్మిట్కి వెళ్ళిన తర్వాత పేమెంట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. సో ఇక్కడ పేమెంట్కి అయితే గేట్వే అయితే చేసింది ఫ్రెండ్స్. మీరు క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగా, వ్యాలెట్టా, మీరు ఏ విధంగా పే చేస్తారు మనీని ఆ విధంగా అయితే పే చేయండి. పే చేసేసి మేక్ పేమెంట్కి అయితే వెళ్ళండి. ఇంతే అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లాంటి IBPS అప్లికేషన్ ప్రాసెస్లన్నీ మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బట్ మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. అండ్ మీకు మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తెలియచేయండి. చాలా ఈజీగా వచ్చే జాబ్స్ ఫ్రెండ్స్. సో అసిస్టెంట్ జాబ్స్కి. అండ్ మీరైతే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్కి అయితే వచ్చేసి మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.